Hi friends, welcome to IAS APPSC TSP lectures. మీరు చాలా మంది అసిస్టెంట్ ఇంజనీర్స్ నోటిఫికేషన్ కోసం చూస్తున్నారు అండ్ దాంట్లో మెయిన్గా పెద్ద ఛాలెంజ్ అంటే జనరల్ స్టడీస్. సో మీరు కొంతమంది టెక్నికల్ అనేది బాగా స్ట్రాంగ్ ఉన్నారు అండ్ జనరల్ స్టడీస్ అంటే కొంచెం గ్రిప్ అనేది తక్కువ ఉంది. యాక్చువల్గా మీలాంటి సిచ్యువేషనే ఇంతకుముందు సెట్ అయిన వాళ్ళు కూడా ఫేస్ చేశారు. సో దానికి సంబంధించిన కొన్ని టెస్టిమోనీస్ కూడా మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఈ సిరీస్ ఎందుకు స్టార్ట్ చేశారంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQs అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీని తరగ ఇంపాక్ట్ ఏంటి అండ్ దీని తరగ ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటి అనేది మీరు ఒకసారి కంప్లీట్గా వీడియో అయితే చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. అంటే ఎగ్జామ్ తరగ నేచర్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎలాగా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు, టెక్నిక్స్ ఎలా అప్లై చేయాలి, ఇలాగా డిఫరెంట్ థీమ్స్ ఎగ్జామ్ తరగ నేచర్ అండ్ ఎగ్జామ్ తరగ ఫ్లేవర్ అనేది మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఈ వీడియోలో. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. వెటరన్స్ ఎవరైతే ఇంతకుముందు కరెక్ట్గా అప్రోచ్ అవ్వకుండా కొంతమంది దగ్గర దాకా వచ్చి ఫెయిల్ అయ్యారు అండ్ ఈవెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళి కూడా మెరిట్ లిస్ట్లో పేరు లేని వారు కూడా నాకు చాలా మంది తెలుసు పర్సనల్గా. సో ఆ హర్డిల్ అనేది ఎలా దాటాలనేది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది ఇంతకుముందు ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది అండ్ ఎంత పర్సెంట్ క్వశ్చన్స్ కవర్ అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మెయిన్గా ఏంటంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి ఈ వీడియో సింక్ అవుతుంది కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో AMVIకి, అసిస్టెంట్ ఇంజనీర్స్కి అండ్ అప్కమింగ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నోటిఫికేషన్కి. సో మీరు చూసుకుంటే ఈ ఎగ్జామ్లో 88% క్వశ్చన్స్ కవర్ అయ్యాయి అండ్ AMVI ఎగ్జామ్లో 78% క్వశ్చన్స్ అయితే కవర్ అయినాయి. అండ్ రీసెంట్గా జరిగిన 2020 పేపర్స్లో APPSC సంబంధించినవి మోర్ దెన్ 75% క్వశ్చన్స్ అయితే కవర్ అవ్వడం జరిగింది. అండ్ ఇంతకుముందు చాలా మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్గా సెలెక్ట్ అయ్యారు అండ్ మీరు చాలా మంది ఏదైతే హర్డిల్ ఫేస్ చేస్తున్నారో, ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారో జనరల్ స్టడీస్ అనేది, అది చాలా మంది ఫేస్ చేశారు ఇంతకుముందు కూడా. సో మన దగ్గర గైడెన్స్ జాయిన్ అయిన తర్వాత జనరల్ స్టడీస్లో చాలా ఎక్కువ స్కోర్ అయితే తెచ్చుకున్నారు అండ్ టెక్నికల్ కన్నా GSలో చాలా స్ట్రాంగ్ అయ్యారు. అండ్ రీసెంట్గా కొంతమంది సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్నారు, అలాగే గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఇంతకుముందు సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యి అదే నాలెడ్జ్ బేస్తో గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేశారు అండ్ మెయిన్స్ కూడా రాశారు. సో డెఫినెట్గా ఈ గైడెన్స్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే కోచింగ్ ఈ టైంలో జాయిన్ అవ్వాలి వద్దని. అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఒకసారి మీ షెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకోండి. నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ డేట్ ఎంత టైం ఉంది అండ్ కోచింగ్ అనేది మీ టైం లిమిట్కి సెట్ అవుతుంది లేదా అండ్ ఏ కోచింగ్ సెంటర్ అయితే మీకు బెటర్ అనేది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, చాలా మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీ వేవ్ లెంత్కి ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టి మీరు చూసి కోచింగ్ అనేది తీసుకోండి. నేనైతే కోచింగ్ తీసుకోమని చెప్తాను, చాలాసార్లు అన్ని వీడియోస్లో చెప్తున్నాను. కోచింగ్ అనేది తీసుకుంటే బెటర్నే నేను చాలాసార్లు చెప్తాను. ఇన్ కేస్ కోచింగ్ లేనప్పుడు అప్పుడు ఏం చేయాలనేది కూడా కొంతమందికి కొన్ని ఇన్పుట్స్ అయితే ఇచ్చాను. ఎలాంటి స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేయాలి కూడా చాలా వీడియోస్లో అయితే చెప్పాను. ఎందుకంటే కొంతమంది కోచింగ్ అనేది ఎఫర్ట్ చేసుకోలేకపోతున్నారు. సో ఇవి రీసెంట్ టెస్టిమోనియల్స్, అంటే ఆల్రెడీ సెలెక్ట్ అయిన బ్యాచ్, ఇంతకుముందు గైడెన్స్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో చాలా మంది సెలెక్ట్ అయ్యారు. సో దాంట్లో టెస్టిమోనియల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. అండ్ రీసెంట్గా ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ అనేది కూడా స్టార్ట్ చేశాను ఈ అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్ కోసం. సో దీంట్లో మెయిన్గా మనం ఫోకస్ చేస్తుంది అంటే MCQ సాల్వింగ్ టెక్నిక్స్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మాక్సిమం స్కోర్ అనేది ఎలా తీసుకురావాలనేది మెయిన్గా ఫోకస్ ఏరియా ఉంటుంది ఫ్లాగ్షిప్ గైడెన్స్లో. అండ్ ఇక్కడ మీకు ప్రతి పాయింట్ ఏదైతే చూపిస్తున్నానో అది మీకు రీసెంట్గా కనెక్ట్ చేసిన ఒక పేపర్ మాత్రం చూపిస్తాను మీకు. అదేంటంటే ఇది ఒరిస్సాలో జరిగింది. ఒడిషా సివిల్ సర్వీసెస్ 2021 క్వశ్చన్ పేపర్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. నేను దీంట్లోనే కొన్ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQs అనేది కూడా తీశాను. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేవి మీ డెఫినెట్గా ఏదో ఒక ఎగ్జామ్లో సింక్ అవుతుంది కాబట్టి. ఎందుకంటే వేరే PSC పేపర్స్ యొక్క ఇంపాక్ట్ అనేది కంపల్సరీ కొంత పర్సెంటేజ్ అయితే ఉంటుంది. సో దాని అడ్వాంటేజ్గా ఎలా తీసుకోవాలనేది కూడా మీకు చెప్తాను. ఓకే, ఇది ఎప్పుడు జరిగిందంటే రీసెంట్గానే August 27, 2021. సో లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, క్వశ్చన్ పేపర్స్ యొక్క లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉంది అనేది కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయొచ్చు. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు కొంత కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా మీకు ఒక ఐడియా అనేది రావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏం చెప్పాను, స్టడీ మెటీరియల్ అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను. యాక్చువల్లీ ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తెలుసు. ఇప్పుడు ఏంటి బిగినర్స్, మీరు చాలా మంది జనరల్ స్టడీస్ అంటే భయపడుతున్నారు, కానీ జనరల్ స్టడీస్ మీకు స్ట్రాంగ్ ఏరియా అవుతుంది. డిఫరెంట్గా టెక్నికల్ ఎంత స్ట్రాంగ్ అయ్యారో జనరల్ స్టడీస్లో కూడా అంత స్ట్రాంగ్ అయ్యే మార్క్స్ అన్ని స్కోర్ చేస్తారు. సో దట్స్ మై పర్సనల్ ప్రామిస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్ తరఫు నేచర్ అనేది గమనించండి. ఇప్పుడు మన స్టేట్ PSC ఎలా ఉందో వేరే స్టేట్ PSCs కూడా సేమ్ అదే లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో ఉన్నాయి. ఓకే, ఎక్కడ పెద్ద డిఫరెన్స్ అయితే నాకైతే అంత డిఫరెన్స్ అయితే కనిపించదు.
మాక్సిమం అదే లెవెల్ ఆఫ్ డిఫికల్టీతోనే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, సాగర్మాల ప్రాజెక్ట్ ఇస్ అండర్ విచ్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. ఇదేంటి, ఒడిషా సివిల్ సర్వీస్. అంటే ఇప్పుడు మనకైతే గ్రూప్ 1 మనకుందో ఏపీఎస్సికి, అలాగా ఓసీఎస్ ఓపీఎస్సికి ఓసీఎస్ అని అంటాం, ఒడిషా సివిల్ సర్వీస్ అంటాం. ఓకే, సో దాని రీచింగ్ క్వశ్చన్. ఓకే, ఇది కంప్లీట్ గా బేసిక్ లెవెల్ క్వశ్చన్. అండ్ దీనికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ నేనైతే కరెంట్ అఫైర్స్ ఇచ్చాను పాత బ్యాచ్ కి, సో దాంట్లో కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, సాగర్మాల ప్రోగ్రామ్, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్. ఇందాక మీకు ఏం చెప్పాను, స్టడీ మెటీరియల్ అంతా కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఉంటుందని చెప్పాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా చాలా గ్రిప్ ఉన్నాయి కాబట్టి, యూపీఎస్సీ కానీ, వేరే స్టేట్ పిఎస్సీ కానీ, ఏపీఎస్సీ కానీ, సో ఆ క్వశ్చన్స్ అన్ని నా మైండ్ ఉన్నాయి కాబట్టి ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది నాకు క్లియర్ కట్ గా తెలుస్తుంది, నేను జడ్జ్ చేయగలను. సో ఆ క్యాలిబర్ నాకు ఉంది కాబట్టి దాని మీద బేస్ అయ్యి మీకు కంటెంట్ అయితే ఇస్తున్నాను. సో ఇది డైరెక్ట్ బేసిక్ లెవెల్ క్వశ్చన్. అండ్ ఇలాంటి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ మీకు టోటల్ పేపర్ అంతా కూడా కనిపించాయి. సో మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. సో దీనికి సాగర్మాల ప్రాజెక్ట్ ఇస్ అండర్ విచ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. సో ఇలాంటి అప్రోచ్ లో మీకు క్వశ్చన్స్ అయితే రావచ్చు, మేబీ ఈ ఫార్మాట్ లో కానీ వేరే ఫార్మాట్ లో కానీ. సో ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు అవి ఏ మినిస్ట్రీ కింద ఉన్నాయో అనేది కూడా ఒకసారి మీరు ఒక సెపరేట్ టేబుల్ కింద తీసుకుంటే మీకు ఇదే లైన్స్ లో డైరెక్ట్ ఇండైరెక్ట్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దక్షిణ్ గంగోత్రి. ఇందాక మీకు ఏం చెప్పాను, ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే వేరే స్టేట్ పిఎస్ఎస్ నుంచి ఏపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్పాను. అలాగే మీకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ అయితే ఇచ్చాను. ఓకే, సో దాని తర్వాత ఇంపాక్ట్ ఏ విధంగా అన్నది కూడా మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, దక్షిణ్ గంగోత్రి నుంచి ఇచ్చారు. ఓకే, ఇదేంటి, ఒడిశా సివిల్ సర్వీస్ లో ఇచ్చిన క్వశ్చన్. యాక్చువల్లీ ఇది వేరే స్టేట్ పిఎస్సీ క్వశ్చన్, రీసెంట్ కాదు, ఇంకా ముందు అనమాట. సో నేనేంటి లాస్ట్ 10 years పేపర్స్ అన్ని కూడా మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. సో దీంట్లో చూసుకుంటే వేరే స్టేట్ పిఎస్సీలో సేమ్ ఇదే క్వశ్చన్ ఇండైరెక్ట్ ఫార్మాట్ లో ఇచ్చారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ఇండియన్ రీసెర్చ్ స్టేషన్స్ ఎట్ అంటార్క్టికా. ఓకే, సో దీంట్లో ఏంటంటే బి అనేది రైట్ ఆన్సర్, దక్షిణ్ గంగోత్రి అండ్ మైత్రి. సో ఇక్కడ ఏం ఇచ్చారు, సిగ్నిఫికెన్స్ ఆఫ్ దక్షిణ్ గంగోత్రి అన్నారు. మనకేంటి, మనకి కావాల్సింది ఇక్కడ అంటార్క్టికా అనేది ఉంది. అండ్ ఇక్కడ కూడా ఏంటి, ఇండియన్ రీసెర్చ్ స్టేషన్ ఎట్ అంటార్క్టికా. ఓకే, ఇది ఇలాగా మనకి మ్యాచ్ అయింది కాబట్టి ఈజీగా మీరు డైరెక్ట్ గా సిఓ అనే ఆప్షన్ అనేది పెట్టొచ్చు. ఇది ఎగ్జాక్ట్ గా మీకు ప్రీవియస్ పేపర్స్ తరఫు అడ్వాంటేజ్. అంటే డైరెక్ట్ గా క్వశ్చన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆర్ ఇండైరెక్ట్ ఫార్మాట్ లో క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకే, సో దీనివల్ల అది అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ అన్నాం కదా. సో ఆ టెక్నిక్ అనేది ఎలా అప్లై చేయాలి అనేది కూడా మీకు చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ అనేది నేను తీసుకున్నాను, ఏంటి, ఇన్ ఇండియా ఎల్ నినో ఈస్ వెరీ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ అన్నాను. ఓకే, ఇలాంటి ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ అన్ని కూడా మీకు ఫ్లాగ్షిప్ గైడెన్స్ లో మీకు మొత్తం చెప్తాను. ఓకే, సో దీనికి నేను అప్లై చేస్తున్న టెక్నిక్, నా పర్సనల్ టెక్నిక్ ఏంటంటే లా ఆఫ్ సిమిలారిటీస్, LOS అంటే లా ఆఫ్ సిమిలారిటీస్. ఇక లా ఆఫ్ సిమిలారిటీస్ అంటే ఏ రెండు స్టేట్మెంట్స్ అనేవి కొంచెం సిమిలర్ గా ఉన్నాయని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అయితే ఉన్నాయి, గుడ్ మాన్సూన్, బ్యాడ్ మాన్సూన్, బ్యాడ్ మాన్సూన్, నార్మల్ మాన్సూన్. ఇక్కడ ఏంటి, లా ఆఫ్ సిమిలారిటీస్ అంటే సిమిలర్ కీవర్డ్స్ ఏ ఆప్షన్స్ లో ఉన్నాయి, ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ సిలో ఉంది. ఏంటి ఆ సిమిలర్ కీవర్డ్స్ అంటే బ్యాడ్ మాన్సూన్ అనేది కనిపించింది నాకు ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి. సో నేనేం చేస్తాను, ఈ ఏ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేస్తాను, అలాగే డి ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేశాను. ఇంకా మిగిలింది ఏంటి, బి అండ్ సి. ఓకే, సో ఇప్పుడు 50% ఆప్షన్స్ అనేది మనకి ఎలిమినేట్ అయిపోయాయి. ఇప్పుడు ఉన్న బి అండ్ సిలో రైట్ ఆన్సర్ ఏది అనేది ఎలా థింక్ చేయాలనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఏ బ్యాడ్ మాన్సూన్ వెదర్ విత్ లో రెయిన్ అండ్ క్రాప్ ఫెయిల్యూర్. ఇక్కడ చూసారా, లో రెయిన్ అంటే తక్కువ వర్షం అని. ఇక్కడ ఏంటి, ఏ బ్యాడ్ మాన్సూన్ వెదర్ విత్ నో రెయిన్ అండ్ క్రాప్ ఫెయిల్యూర్. ఇక్కడ ఏంటి, నో అంటే ఇది చాలా ఎక్స్ట్రీమ్ అనమాట. ఓకే, అసలు వర్షమే పడదు అన్నాడు. ఓకే, కానీ ఇక్కడ మనకి సిమిలర్ గా ఏంటి, బ్యాడ్ మాన్సూన్ అనేది ఇండికేట్ చేశారు కాబట్టి నో రెయిన్ అంటే అసలు అది ఎక్స్ట్రీమ్, నో అనేది ఎక్స్ట్రీమ్ కీవర్డ్ అనమాట. కాబట్టి నేనేం చేస్తాను అంటే ఈ సి ఆప్షన్ అనేది నేను ఎలిమినేట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నో ఉంది కాబట్టి. సో ఈ నో అనేది ఉండడం వల్ల నేను ఇక్కడ ఎలిమినేట్ చేశాను. సో మిగిలింది ఏంటి, బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ అనేది అప్లై చేయాలి. ఇది ఒక టెక్నిక్ మాత్రం, ఇలాంటి టెక్నిక్స్ మనకి చాలా ఉన్నాయి. ఓకే, సో ప్రతి క్వశ్చన్ ని కూడా రైట్ వేలో డీకోడ్ చేయొచ్చు అండ్ రైట్ వేలో థింక్ చేసి అట్లీస్ట్ ఒక 50% ఆప్షన్స్ అయినా ఎలిమినేట్ చేసి కొంచెం లాజికల్ గా అనలైజ్ చేసుకుంటే మీరు ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేయగలరు. ఓకే, ఈ విధంగా మీ అప్రోచ్ అయితే ఉండాలి. అండ్ ఇలాంటి అప్రోచ్ అన్నది కూడా మీకు ఫ్లాగ్షిప్ గైడెన్స్ లో మీకు చెప్తున్నాను. ఓకే, అన్ని కూడా ఫాలో అవ్వండి.
సో ఇది ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ MCQ సాల్వింగ్ టెక్నిక్ అనేది. నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ఇందాక చాలాసార్లు చెప్పాం కదా ప్రీవియస్ పేపర్స్ దానికి ఇంపాక్ట్ అయితే ఎక్కువ ఉంటుందని. మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్ మొత్తం రిఫర్ చేసుకుంటే 50 to 60% క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మీకు ప్రీవియస్ పేపర్స్ నుంచే రావడం జరిగింది. ఏదైతే ఈ ఒడిషా సివిల్ సర్వీస్ పేపర్ ఉందో August 27, 2021 జరిగింది. 50 to 60% క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ పేపర్స్ నుంచి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ రావడం జరిగింది. అంటే మీకు తెలియకుండానే ఒక 50% మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టు అర్థం అనమాట. అంటే రైట్ వేలో ప్రిపేర్ అయితే. సో ఇలాంటి వాటిని అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. సో మిగతా స్కోర్ అంతా కూడా కరెంట్ అఫైర్స్లోనో లేకపోతే మీ స్టడీ మెటీరియల్ కానీ లేకపోతే NCERT బుక్స్ ఏవైతే చదువుతారో లేకపోతే స్టాండ్ బుక్స్ ఏవైతే చదువుతారో దాని నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇలాగా ముందుగానే ఒక ప్రాపర్ స్ట్రాటజీతో రైట్ లెవెల్ ఆఫ్ అప్రోచ్తో కనుక మీరు ప్రిపేర్ అయితే మాక్సిమం మార్క్స్ అనేవి మీరు స్కోర్ చేయగలరు జనరల్ స్టడీస్లో. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది. ఇన్ ద అట్మాస్ఫియర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారీస్ అ ఓజోన్ లేయర్ అన్నారు. ఎక్సోస్ఫియర్, ఐనోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ట్రోపోస్ఫియర్. అండ్ ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ కాంపిటీషన్ ఉంది. ఇది కూడా మన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQs PDF లోనే ఇచ్చాను. ఇక్కడ చూడండి, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ రిచ్ ఇన్ ఓజోన్. ఎక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్? ఇన్ ద అట్మాస్ఫియర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారీస్ ఓజోన్ లేయర్ అని కొంచెం ఇండైరెక్ట్ ఫార్మాట్ ఉంది. సో దీనికి ఆన్సర్ ఏంటి? స్ట్రాటోస్ఫియర్. ఇక్కడ కూడా అంతే, స్ట్రాటోస్ఫియర్ అనేది రైట్ ఆన్సర్. ఇలాగ రైట్ వేలో ప్రిపేర్ అయితే అడ్వాంటేజ్ అవుతుంది అండ్ డైరెక్ట్ మార్క్స్ అనేది మీరు స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఐడియల్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ఇట్స్. ఓకే, ఇక్కడ ప్రియాంబుల్ ఇచ్చారు, DPSP ఇచ్చారు, ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు, 7th షెడ్యూల్ ఇచ్చారు. ఇక్కడ ఏంటి మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ మీరు చదవండి అని చాలా చెప్పాను. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచే రావడం జరిగింది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్స్. ఏంటి మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అనేది ఇక్కడ ఉంది. ఇది కొంచెం వేరే విధంగా ఇచ్చారు. ఏదైనా సరే మనకి ఆన్సర్ అనేది ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కాంకరెంట్ లిస్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఫ్రమ్. ఏమి ఇచ్చారు? స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్. ఇక్కడ ఏంటి కాంకరెంట్ లిస్ట్ అనేది? ఇక్కడ కూడా మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ PDF అనేది MCQs ఏవైతే ఇచ్చారో దాంట్లో ఉంచండి. ఇండియా బారోడ్ ద ఐడియా ఆఫ్ ద కాంకరెంట్ లిస్ట్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇచ్చారు. ఇక్కడ ఏంటి? ఆస్ట్రేలియా. ఇలాగా మీకు ఎక్కువ క్వశ్చన్స్ లైక్ 50 to 60% క్వశ్చన్స్ ఆ పేపర్ మొత్తం మీరు అనలైజ్ చేసుకుంటే ఇలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనకి రావడం జరిగింది. క్వశ్చన్ అనేది కొంచెం అటు ఇటు మార్క్స్ తప్ప థీమ్ అనేది ఒకటే, అప్రోచ్ అనేది ఒకటే, ఆన్సర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇలాగా మనకి ప్రాపర్ అప్రోచ్ ఉండాలి, రైట్ స్ట్రాటజీ అనేది తెలియాలి, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందనేది తెలియాలి, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలియాలి, ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందని ముందుగానే ఆ గెస్ట్ వర్క్ అనేది చేయాలి. సో ప్రాపర్ మైండ్ సెట్ తో ముందుకు వెళ్ళాలి. సో ఇప్పటి నుంచి ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే జనరల్ స్టడీస్లో మీకు చాలా మంచి మార్క్స్ అయితే వస్తాయి. అండ్ దట్స్ పర్సనలీ అష్యూర్డ్. ఓకే, సో ఏవైతే మీకు ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్లో మీకు చెప్తున్నానో అవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్లో చాలా చాలా హెల్ప్ అవుతాయి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో ఇప్పుడు ఏంటంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేది ఇప్పుడు లేదు. ఇంతకుముందు నోటిఫికేషన్ చూడండి, 2016 నోటిఫికేషన్ కానీ 2019లో జరిగిన ఎగ్జామ్స్ కానీ మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది ఉంది. ఇప్పుడు అది లేదు, ఓన్లీ ఒకే ఒక ఎగ్జామ్. సో దీంట్లో ఏమైనా తేడా జరిగిందంటే మళ్ళీ ఇంకో 2 years మీరు వెయిట్ చేయాల్సిందే. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉంటాయో మనకు తెలియదు. సో మీ కేటగిరీకి వచ్చరికి ఎంత నెంబర్ ఉంటుందో తెలియదు. ఓకే, ఇలాగ కాంపిటీషన్ అనేది టఫ్ అవుతుంది అండ్ నెంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ అనేది కూడా పెరుగుతున్నారు. అండ్ ఆటోమేటిక్గా క్వశ్చన్స్ మేబీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచడానికి అవకాశం ఉంది. సో అలాంటి టైంలో జనరల్ స్టడీస్ అనేది ఛాలెంజ్గా ఉన్నప్పుడు ఇప్పటి నుంచే మీరు కనుక ఫోకస్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది ప్రిపరేషన్. ఓకే, సో ఇక్కడ నేను ఫ్లాగ్షిప్ గైడెన్స్లో చెప్పే ప్రతిదీ కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో నేనైతే చెప్తానో అదంతా తూచా తప్పకుండా కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీకు GSలో మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఓకే, ఆల్రెడీ మీకు ఒక MCQ సాల్వింగ్ టెక్నిక్ అనేది చెప్పాను, ఏ విధంగా ఆ క్వశ్చన్ ఎలాగ వస్తే ఏం చేయాలనేది కూడా మీకు చెప్పాను. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ ఎందుకు చేయాలనేది కూడా మీకు ఆ రీజన్స్ కూడా మీకు చెప్తున్నాను. ఇదంతా కూడా ప్రాక్టికల్ అప్రోచ్, ఇదంతా కూడా బయట మీకు ఎవరు చెప్పరు. కోచింగ్ అనేది తీసుకోండి. ఓకే, కోచింగ్తో పాటు ఇలాంటి గైడెన్స్ కనుక మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీకు 100% అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, సో ప్రీవియస్ క్వశ్చన్స్ దానికి ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ గైడెన్స్ వీడియోస్లో మీకు ఏవైతే ఇన్పుట్స్ ఇచ్చినా అన్ని కూడా ఫాలో అండి. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలో కూడా మీకు చెప్పాను. అండ్ స్టడీ మెటీరియల్ ఆటోమేటిక్గా మీకు తెలుసు అది ఏ విధంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఉంటుంది కూడా మీకు చాలా వీడియోస్లో చూపించాను. అండ్ ప్రతిరోజు కూడా ఈ మోస్ట్ ఎక్స్పెక్ట్ MCQs కనీసం ఒక 200 నుంచి 300 క్వశ్చన్లు బైహార్ట్ చేశానండి. నేనైతే లాస్ట్ టైం గ్రూప్ 1 వాళ్ళు కూడా చెప్పాను బైహార్ట్ చేసామని. అండ్ ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ అయితే పడ్డాయి డైరెక్ట్లీ ఫ్రమ్ దిస్ MCQs. సో ఇలాగా ప్రతిదీ కూడా
మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ జిఎస్లో మీరు స్ట్రాంగ్ అవుతారు. అండ్ రోజు రోజుకి మీ పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఇన్పుట్స్ అనేది తీసుకోండి. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీకు ఎగ్జాక్ట్గా ఏంటంటే ఎగ్జామ్ తరఫు నేచర్ ఎలా ఉంటుంది అండ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది ముందుగానే ఆ గెస్ట్ వర్క్ ఎలా చేయాలనేది కూడా మీకు చూపిస్తున్నాను. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఈ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQs ఏవైతే ఉన్నాయో ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో మీకు ఏమైనా క్వరీస్ ఉంటే నాకు మెయిల్ చేయండి, nextgen@gmail.com. ఎలాంటి క్వరీ అయినా పర్లేదు, జిఎస్కి సంబంధించింది, జనరల్ స్టడీస్ సంబంధించింది. ఓకే. అండ్ ఎవరైనా ఫ్లాషిప్ గైడెన్స్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఇది మన వెబ్సైట్, దీని నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. instamojo.com/tejucs357. So that's it for video, and thank you for watching.